తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చామని, కానీ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 32 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్ నేతృత్వంలో చర్చలకు సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు ఆర్టీసీ యాజమాన్య సంస్థ నుంచి అధికారులెవరూ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మె తేదీని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, యాజమాన్య వైఫల్యం కారణంగా గత్యంతరం లేకే సమ్మెకు పిలుపునిచ్చామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న వెల్లడించారు. గతంలోనూ సమ్మెకు ఒక్కరోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో వెనక్కు తగ్గామని, ఈసారి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకు పరిమితం కావాలని పిలుపునిచ్చింది. 32 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వస్తుందని పేర్కొంది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమవి న్యాయమైన డిమాండ్లని, వాటిని వెంటనే పరిష్కరించాలనే ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కోరారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆర్టీసీలో సమ్మె చేపడుతున్నామని, కార్మికులు, ఇతర కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రేరేపిత సమ్మెలకు వెళ్లవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.